వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. ఇవాళ మనం సుప్రీంకోర్టు చేసిన ఒక కీలక వ్యాఖ్యల గురించి మాట్లాడుకోబోతూ ఉన్నాం. భార్యలంటే పని మనుషులు కాదు, ఇంటి పనులు వంట పనుల్లో భర్తలు కూడా సాయం చేయాలంటూ సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ వ్యాఖ్యల సారాంశం గురించి మనతో మాట్లాడడానికి మనతో పాటు అడ్వకేట్ నాగేశ్వర్ పూజారి గారు ఉన్నారు. మాట్లాడదాం. హలో అండి. హలో. సుప్రీంకోర్టు చేసిన ఈ వ్యాఖ్యలను ఎట్లా అర్థం చేసుకోవాలి? ఇప్పటికీ కూడా ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ జాబ్స్ చేస్తారు. ఇప్పుడు అందరూ జాబ్స్ చేస్తున్నారు, ఒకరి ఇంట్లో ఓన్లీ హస్బెండ్సే చేయట్లేదు. కానీ ఇంటి పనుల్లో భర్తలు ఏమైనా పని చేస్తే మాత్రం వాళ్ళ అంటే చూస్తూ ఉన్న వాళ్ళ అయ్యో చేస్తూ ఉన్నారు అని అదేదో పెద్ద చేయరాని పని భర్తలు చేస్తున్నట్టుగా ఫీల్ అవుతూ ఉంటారు. అండ్ వైఫ్స్ మాత్రం జాబ్స్ చేయడాన్ని మళ్ళీ అదే విధంగా పరిగణించారు. సో ఇప్పుడు సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు మనం ఎట్లా అర్థం చేసుకోవాలి? ఏమైనా చేంజెస్ వస్తాయా? సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు మాకు ఎట్లా అర్థమైనా లేదో తెలియదు, కానీ నీకైతే బాగానే అర్థమైంటుంది. మీ ఆడవాళ్ళకు డెఫినెట్లీ అర్థమవుతుంది. అర్థం చేసుకునే మనసు ఉండాలి. మీ ఆడవాళ్ళకైతే మంచిగా అర్థమైంది. అమ్మ మంచిగా చెప్పిందా సుప్రీంకోర్టు. మీకు పని చేయమంటే సుప్రీంకోర్టు అదే అంటున్నా. సుప్రీంకోర్టు ప్రజెంట్ జరుగుతున్న భారతదేశంలో కల్చరల్ చేంజెస్ గురించి మాట్లాడింది. ఒకప్పుడు మహిళలు వాళ్ళు హౌస్ వైఫ్స్ ఉంటుండే కాబట్టి వాళ్ళు ఇంట్లో పని వంట పని చేసుకుంటూ ఉంటుండే. ఇప్పుడు మహిళలు కూడా సమానంగా పని చేస్తున్నారు కదా. పని చేసినప్పుడు ఇంట్లో పని కూడా సమానంగా చేసుకోవాలి కదా అనేది ఉద్దేశం. అంతే. కల్చరల్ చేంజెస్ వచ్చేసినాయి కాబట్టి ఇప్పుడు మహిళలు కూడా పురుషులతో సమానంగా పనిచేస్తున్నారు కాబట్టి మహిళల మీదనే బర్డెన్ పడద్దు అనే ఉద్దేశంలో చెప్పడం జరిగింది. రెండోది ఏంటంటే ఆ కేసులో ఏంటంటే ఇంట్లో పని చేయటం లేదు, అందువల్ల నాకు డైవర్స్ ఇవ్వండి అని వచ్చారు. ఆమె వైఫ్ కదా, ఆమె బాధ్యత కదా ఇంట్లో పని చేయటము, ఇంట్లో పని చేయటం లేదు కాబట్టి డైవర్స్ ఇవ్వండి అని వస్తే అప్పుడు సుప్రీంకోర్టు వాక్యాన్ని ఇచ్చింది ఏంటంటే ఇంట్లో పని చేయటం లేదు అని చెప్పేసి డైవర్స్ ఇవ్వడానికి రాదు. ఓకే, మహిళలుగా ఎట్లయితే చేస్తున్నారో ఇంట్లో పురుషులు కూడా దాంట్లో భాగస్వాములు అయ్యి పని చేయాల్సిందే. ఎందుకంటే కల్చరల్ చేంజెస్ వచ్చినాయి కాబట్టి మహిళలతో పాటు మగవాళ్ళు కూడా ఇంట్లో పని షేర్ చేసుకోవాల్సిందే అనేది వాక్యాన్ని ఇచ్చింది. అది ఇప్పుడు దేశంలో జరుగుతున్న ప్రజెంట్ సిచ్యువేషన్కి అర్థం పడుతుంది. అట్లా నాకు తెలిసి నెక్స్ట్ తరానికి అందరూ పని చేస్తారు, ఇంకా చెయ్యాలి, తప్పదు, వేరే ఆప్షన్ ఉండదు ఇంకా. ఎందుకంటే ఇప్పుడు అది ఇద్దరు పని చేసుకుంటున్నారు కాబట్టి మనకు కల్చరల్ చేంజెస్లో నెక్స్ట్ ఇంకొక తరం పోతే పని చేసేస్తారు. కానీ ఇప్పటికీ సొసైటీలో లేదా మగవాళ్ళు ఏమైనా పని చేస్తారు? ప్రజెంట్ సొసైటీలో ఉంది, అదే చెప్తున్నారు, ప్రజెంట్ సొసైటీలో ఉంది. కానీ ఇప్పుడు నెక్స్ట్ తరం అయితే ఏదైతే వస్తుందో దాంట్లో అది మాయమయ్యే అవకాశం ఉంది. ఏది మగవాళ్ళు పని చేయొద్దు అనేది పోయి మగవాళ్ళు కూడా పని చేయాలనేది ఆ నెక్స్ట్ జనరేషన్కి వస్తుంది. అది నేను అది ఇంతకుముందు చెప్పినట్టు మీకు ఎవ్రీ 10 to 15 yearsకి జనరేషన్ చేంజ్ అయినప్పుడల్లా కొత్త కల్చర్ వస్తుంటుంది. ఇప్పుడు రాబోయే కల్చర్లో మహిళలు ఎట్లా డిమాండ్ చేస్తారు, మగవాళ్ళు ఎట్లా పని చేస్తారు, వాళ్ళ మైండ్ సెట్ కూడా రెడీ అవుతుంది కదా. ఓ పని చేయాలి కదా అనేది మైండ్ సెట్ రెడీ అవుతుంది కాబట్టి ఇంకా నెక్స్ట్ జనరేషన్ కంపల్సరీ చేస్తారు, 100% చేస్తారు. రైట్, థ్యాంక్ యూ. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.